ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న బెంగాల్ యంగ్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ను హూగ్లీ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై హూగ్లీ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కునార్ భూషణ్ సింగ్ స్పందిస్తూ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. అభిషేక్ పోరెల్పై చట్టపరంగా కేసు నమోదైంది. ఆయన్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాని ప్రకారమే చిన్సూరా కోర్టులో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. కర్ణాటకకు చెందిన ఓ మెడికల్ విద్యార్థిని గతేడాది జూన్ 23న మోగ్రా పోలీస్ స్టేషన్లో అభిషేక్ పోరెల్పై ఫిర్యాదు చేసింది. తమ ఇద్దరి మధ్య దాదాపు 3 ఏళ్లుగా రిలేషన్షిప్ ఉన్నదని, ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని తన కంప్లైంట్లో వెల్లడించింది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 69 ఐటీ చట్టంలోని అనేక కఠిన నిబంధనల కింద పోలీసులు అభిషేక్పై కేసులు నమోదు చేశారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ ఉద్దేశపూర్వకంగానే ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. పెళ్లి ప్రపోజల్ను పక్కన పెట్టి ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, అలాగే బెదిరింపులకు గురి చేశాడని బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదైన తర్వాత చందన్ నగర్లోని పోరెల్ నివాసానికి పోలీసులు పలుమార్లు వెళ్లినప్పటికీ ఆయన అక్కడ అందుబాటులో లేరు. కోర్టు ఆదేశాల అనంతరం మోగ్రా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 23 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గతంలోనే తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలని తనను ఇందులో ఇరికించారని చెప్పారు. అభిషేక్ పోరెల్ 2023 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. గత సీజన్లో ఢిల్లీ తరఫున 4 ఇన్నింగ్స్లో 108 పరుగులు సాధించాడు. బెంగాల్ తరఫున ఇప్పటి వరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఆయన గతంలో భారత్ ఏతో కలిసి బ్రిటన్, ఆస్ట్రేలియా పర్యటనలకు కూడా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో విచారణలో ఉంది.